మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, అంటే మీ వాయిసే పార్టీ వాయిస్ కాబట్టి నేనైతే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఎటువంటి పరిస్థితుల్లో కింది స్థాయి కార్యకర్తల్లో ఈ గందరగోళాన్ని పక్కన పెట్టి పాలనాపరంగా ముందుకెళ్ళడానికి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా? దానిలో అవకాశం ఉందంటారా? ఇక్కడి నుంచైనా దీనికి చరమగీతం పాడతారా? అసలు పిఠాపురం అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకునే విధానంగా ఉండాలి, కానీ అక్కడున్న ప్రజల్లో ఈ యొక్క గందరగోళానికి ఫుల్ స్టాప్ పడద్దని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడిద్దని నేను అనుకుంటున్నానండి. సాధ్యమైనంత తొందరగానే పడింది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్ గా ఒక చిన్న మైనర్ సర్జరీ చేయించుకున్నారు. జనసేన స్టాండ్ ఏంటనేది సెకండ్ హెడ్ గా ఉన్నటువంటి నాగబాబు గారు తెలియజేశారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాన్ని మీరు బహిరంగంగా చేసి పార్టీ స్టాండ్స్ లేదా ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దని. ఖచ్చితంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకి ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు. ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇస్తూనే ఉన్నారు. దీని గురించి మరింతగా కూడా రెండు పార్టీల అధ్యక్షులు మాట్లాడి ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని వీళ్ళు చాలా పెద్దగా చేసేసి ఇప్పుడు చూపించుకోవడానికి వైసీపీ వాళ్ళకి ఏమీ లేదండి. ఏ ఎలిగేషన్ తీసుకొచ్చినా మీడియా ముఖంగా వాళ్ళు ఫాల్స్ అవుతున్నారు. పొలిటికల్ పర్ఫార్మెన్స్ కాదు, కొంతమంది వర్మ గారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నేను ఇందాడే అడిగాను, వర్మ గారి మీద ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారు. ఎలా చూడాలి? వర్మ గారి మీద ప్రేమ కురిపిస్తున్నారు. అసలు వర్మ గారు వైసీపీలోకి జంప్ అవుతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. వాస్తవం ఉందంటారా? సార్, ఇక్కడ వర్మ గారి మీద ప్రేమ చూపిస్తున్నారా అంటానికి అసలు ముందు వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అపాయింట్మెంట్స్ లేవు. వాళ్ళు అంటున్నారు ఒకరు, ఇంత మా వారికి 11 సీట్లు అంటే ఎన్నాళ్ళు అయ్యింది పార్టీ ఏర్పడి? వినీల్ గారు పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్ళు అయ్యింది. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడ తీసుకున్నారు. ఆయన ఒక 154 సీట్లు త్యాగం చేశారు. మీరు ఒక 21 సీట్లు త్యాగం చేశారు. ఏదో మొత్తానికి అయ్యింది. ఇలాంటి టైంలో ఆయన పిలిచి ఏదన్నా మీ ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చి పక్కనకి ఆయన పంపిస్తే ఆయన కూడా సాటిస్ఫై అవుతారు కదా. పాపం అన్సాటిస్ఫైగా ఆయన ఉండటం వల్లే కదా ఈ తలనొప్పులన్నీ మీకు. సరే, ఒకటండి, సాటిస్ఫై అనేది ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలంటే మా టీడీపీ కుటుంబ సభ్యులు ఎంతమందో మీకు తెలుసు. 1,25 లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబం ఇది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే చోట చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే దానికి తగిన సమయం రావాలి. ఆ రోజు కూడా మొన్న మధ్య కూడా అంటే రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి మాట ఇచ్చారు. నువ్వు నా దృష్టిలో మీకు గుర్తుందో లేదో వినీల గారు, ఇదే వర్మ గారు, ఇదే సత్యనారాయణ వర్మ గారు మొన్నేమో చంద్రబాబు గారు ఫోటో లేదని చెప్పి అక్కడ మాట్లాడారు. అదే వర్మ గారు యొక్క అనుచరులు టీడీపీ పార్టీ ఆఫీస్ని లోకేష్ గారి బొమ్మని, చంద్రబాబు నాయుడు గారి బొమ్మని అన్ని కూడా తగలబెట్టారు. మీకు గుర్తుందా? ఎన్నికలకు ముందు. అవును, రైట్. కాబట్టి ఆయన్ని కొంచెం సంతృప్తి పరిస్తే ఆయన్ని సంతృప్తి పరిస్తే మీ కూటమి ప్రభుత్వకి బాగుంటుందని నా సూచన. కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటండి, ఒక వ్యక్తి గురించి ఇవాళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన, ఆ టైంని పక్కన పెట్టేసి ఈ సమస్య మీదే వాళ్ళ కూర్చుని మాట్లాడాలి. ఆయన 100% ఆయన సాటిస్ఫై అవ్వాలో లేకపోతే ఈయన సాటిస్ఫై అయ్యాలో అనుకుంటే ప్రజలు ఇచ్చిన వ్యాలిడ్ అధికారము ఆ టైం అనేది రైట్. వినీల్ గారు, వినీల్ గారు మీ అభిప్రాయం అర్థమైంది, ఇస్తాను మళ్ళీ మీకు. మీరు చెప్పింది అర్థమైంది, చాలాసేపు అయింది. మనం ఒకసారి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ముందుగా లక్ష్మీనాథ్ గారు, మీకు ఏఎన్ఎన్ టీవీ యాజమాన్యానికి, సోదరి వినీల గారికి, అదేవిధంగా కృష్ణవేణి గారికి జాయిన్ అవుతారు కదా, కృష్ణవేణి గారికి నా నమస్సువంజలి. నమస్తే అండి. సార్, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం గత 45-50 సంవత్సరాలుగా మీకు తెలుసు, అంతకు ముందు నుంచి కూడా నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో చంద్రగిరిలో చదువుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా 10th క్లాస్ వరకు. ఓహో, అవునా? చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో అయితే చంద్రగిరిలో 10th క్లాస్ వరకు చదువుకుని ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అదే స్కూల్లో చదివి ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చాడు. అదే స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో నేను చదువుకున్నా. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అందులో చంద్రబాబు గారి నైజం అనేటువంటిది ఆయన చాలా రోజులుగా నాకు తెలుసు. చంద్రబాబు గారి నైజం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా చంద్రబాబు గారి నైజం నాకు తెలుసు. ఆయన ఏ టైప్ అంటే, ఏరు దాటేదాకా బోటు మల్లర్ని అంటాడు, ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లర్ని అంటాడు. ఇది నేను చెప్పే సామెత కాదు సార్. ఇది
చంద్రబాబు గారి గురించి ఎవరు అడిగిన రాష్ట్రంలో అదే చెప్తారు. పాయింట్లోకి రండి సార్. ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ కన్నా సమర్థుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా పరిపాలనా దక్షుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా మించినటువంటి నాయకుడేం కాదు. ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన ధీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, పరాక్రమవంతుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పడడం అనేటువంటిది పెద్ద సమస్యే కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సిచ్యువేషన్. సార్ ఒక్క మాట మీకు అడ్డుపడ్డాను. ఇప్పుడు పాతది మీరు ఆయన దగ్గర చదువుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. నేను ఆయన దగ్గర అదే కాదు, ఆయన చదువుకున్న స్కూల్లో చదువుకున్నారు, బాగానే ఉంది. ఈ వెన్నుపోటు అనే మాట అసాధారణంగా అనిపించట్లేదా? ఎందుకంటే రాజకీయంగా వాడుకుంటానికి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మీ పార్టీని మీరు కాపాడుకుంటాకి, మీ పార్టీని కాపాడుకుంటాకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తను సీఎం అవ్వాలని ట్రై చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే చేయలేదా? సంతకాల సేకరణ చేయలేదా? వాళ్ళు కూడా అదే అంటారు. తప్పు. అయినా మీరు చేస్తే రాజకీయం ఎదుటోళ్ళు చేస్తే అది తప్పు. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయడం అనేటువంటిది 100% తప్పు. ఆ రోజు చేపించారు, ఆయన చేయలేదు. అదే చేపించారు అనేటువంటిది రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, అందరూ పెద్దలతో చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. మీరు చెప్తున్నా ఎంతో గ్రేట్ పర్సన్ అని చెప్తున్న చిరంజీవి గారు కూడా చెప్పారు. మరి అదే సార్, సరే సార్, ఓకే సార్, ఓకే. నేనేం చెప్తాను, నేను అనేది వేరే కాదు. మీలాంటి గౌరవస్తులు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ వెన్నుపోటు అనే పదాన్ని కాకూడదు అంటున్నా. సరే, నేను వెన్నుపోటుని వెనక్కి తీసుకుంటున్నా. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి పొడిచింది వెన్నుపోటు అనేటువంటి మాటను నేను వెనక్కి తీసుకుంటున్నా. వెనక్కి తీసుకుని కంటిన్యూ చేస్తున్నా. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా సేకరించి ఇదే ఎన్టీఆర్ రామారావు గారు రాజ్యాధికారానికి పనికిరాడు, సరిగా రాజ్యాన్ని పరిపాలించట్లేదు, కాబట్టి నేను వస్తున్నాను, ఎమ్మెల్యేలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నానని యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్. కాబట్టి అది వెన్నుపోటు కాదు అని మీరు అంటున్నారు, నేను కూడా వెనక్కి తీసుకుంటున్నా. అంటే అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ని తీసేసి నువ్వు సమర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు, ఓకే, ఆడ వరకు ఓకే. మరే ఈరోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి ఈరోజు స్టేజ్ మీద బొమ్మ పెట్టి ఎందుకు దండేస్తున్నావు? అసమర్థుడు కదా ఎన్టీఆర్ బొమ్మకి ఎందుకు ఈరోజు దండేస్తున్నావు అంటున్నా. మరి ఆ రోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ తోసేసి నువ్వు వచ్చి ఈరోజు అదే ఎన్టీఆర్ని పొగుడుతూ ఎన్టీఆర్ మా తాత అని చెప్పి లోకేష్ చెప్తాడు. ఎన్టీఆర్ తాత అసలు ఒరిజినల్ తాత ఎవరు? ఆయన కాబట్టి చెప్పుంటారు. అదే ఎన్టీఆర్ ఇప్పుడు లోకేష్ తాత ఎవరు? ఖర్జూర్ నాయుడు పేరు కానీ ఖర్జూర్ నాయుడు వాళ్ళ నాయన పేరు కానీ ఏ రోజైనా చంద్రబాబు చెప్పారా? అది అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి మీరు అన్నారు కాబట్టి టాపిక్ సంబంధం లేకుండా అడుగుతున్నా. జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆవిడ అప్పుడు సమర్థురాలుగా కనబడింది, చాలా అద్భుతంగా చేసింది, జగనన్నను సీఎం చేయడానికి తన అహర్నిశలు శ్రమించింది. ఈ రోజు నాకు లభించిన గవర్నమెంట్ బయటకు ఎందుకు దోస్తారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము షర్మిల గారు పెట్టిన పార్టీని రూల్ చేయట్లేదు. మేము షర్మిల గారు పెట్టిన పార్టీని రూల్ చేయట్లే. జగన్మోహన్ రెడ్డి కష్టపడి పార్టీ పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ షర్మిల గారు జస్ట్ గెస్ట్ ఓన్లీ. మైసెల్ఫ్ ఐఎమ్ ఆల్సో గెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కనుసన్నల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి చేసే పని అయితేనే పార్టీలో ఉండాలి. నేనైనా షర్మిల అయినా సరే పార్టీకి చెడు చేస్తే మీరు చెప్పిన బోడమల్లకి ఇది సెట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఓకే 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 మీరు చెప్పింది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. మీరు మనం టాపిక్ లోకి వెళ్తాం. సరే సార్, టాపిక్ లోకి ఇప్పుడు వస్తాను సార్, టాపిక్ లోకి వస్తాను. ఇప్పుడు రాజ్యాంగ పరంగా కూడా రాజ్యాంగ పరిపాలనలో కూడా పవన్ కళ్యాణ్ని మాత్రం పెద్ద పెట్టేసి పవన్ కళ్యాణ్కి పక్క సీటేసి పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పిస్తానని చెప్తూ భ్రమ కల్పించి పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని మాత్రం కోల్చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అంటే నేను చెప్తే మీకేమంటారు? వైసీపీ వాళ్ళు కదా, మీకెందుకు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య మనం వచ్చి డిబేట్ పెడుతున్నాం కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు గారి నైజాన్ని గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఈ మాయలో ఇరుక్కున్నాడని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబుకి ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గొర్రెలాగా పోలేరం జాతరలో నరకడం చంద్రబాబు నాయుడికి నైజం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కున్నారు, అదేవిధంగా మనం నరకడం ఖాయం. సార్, ఇంకోటి చెప్తున్నాను సార్, ఇంకొకటి మీకు అందరికి తెలియని విషయం, ఈ ప్రపంచానికి తెలియని విషయం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ముఖ్యమైనటువంటి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మీకు చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు December 16, 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకి కొంచెం ఫండ్ వచ్చింది. ఏం ఫండ్? ఎంత అంటే 446 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. అదేవిధంగా December 23, 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఫండ్స్ అని చెప్పేది, ఇది లీగల్ ఫండ్స్ 674 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. ఈ రెండు కూడా వచ్చాయి. ఈ రెండు ఎంత అంటే మొత్తం ఎంత అంటే 1120 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. ఎక్కడ? రూరల్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్కి. ఏదైతే మన
పవన్ Right. కళ్యాణ్ గారు రైట్ రైట్ పంచాయతీరాజ్ శాఖలో ఈ అమౌంట్ ఎక్కడికి పోయిందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి కానీ పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ డబ్బు 1,120 కోట్లు ఎక్కడికి పోయిందో తెలియదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైవర్ట్ చేశారో తెలియని విషయం. ఈ ఫండ్ పంపించిన తర్వాత 8 నెలల తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసింది. అయ్యా, మేము 1,120 కోట్ల రూపాయలు మీకు పంపించాము రూరల్ డెవలప్మెంట్ కోసం. రూరల్ డెవలప్మెంట్లో కానీ పంచాయతీరాజ్లో కానీ దీన్ని ఎక్కడ కానీ ఉపయోగించిన దాఖలా లేదు. ఓకే, మీరు ఫండ్ డైవర్షన్ కానీ పెట్టుకుంటే దేనికి డైవర్ట్ చేశారో మీరు మాకు చెప్పాలనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. కానీ దానికి కూడా సమాధానం లేదు. అంటే మనం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ శాఖకు కానీ సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ముసుగులో ఈ ఫండ్ డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో దోషిగా నిలబెడుతున్నాడు చంద్రబాబు మనం అందరూ చూడాల్సిన విషయం. ఈ విధంగా పవన్ కళ్యాణ్కి ఈ యొక్క పరిపాలనా దక్షత అనుభవం తక్కువగా ఉండడం వల్ల, ఈ యొక్క నీచమైనటువంటి అనుభవం చంద్రబాబుకు ఉండడం వల్ల వాటిని ఎక్కించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని బలి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జనసైనికులు చూస్తారు. ఇంకొకటి సార్ ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చారు సార్. వర్మ గారు త్యాగం చేశారనేటువంటి మాట వాస్తవమే. కూటమిలో ఆ విధంగా జరగలేదని చెప్పట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ, ఎందుకంటే వేరే ఎక్కడో కోడూరో లేకుంటే ఇంకోటి అయితే నేను సమాధానం అడగను. పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ ఏరియాలో అతని కోసం పనిచేసినటువంటి వర్మ గారిని ఎందుకు సెటిల్మెంట్ చూపించలేదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పార్టీలో చూసుకుంటారు కదా సార్. అదే సార్, ఇప్పుడు డిస్కషన్ అది కాబట్టి మేము అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా అడుగుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి నాగబాబుకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇదే వర్మ గారికి ఇచ్చిన సెటిల్ అయిపోయి ఉంటుంది కదా. ఆ వర్మ గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఆ ఫ్రిక్షన్